పీఓజేకేలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? అండ్ బలూచిస్తాన్‌లో ఏం జరుగుతోంది? అండ్ ఈ 2 అంశాలు చెప్పండి ఒకసారి. ఎలక్టరల్లీ అట్ ది సేమ్ టైమ్ అక్కడ అన్‌రెస్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అల్లర్లు ఏ మేరకు నడుస్తూ ఉన్నాయి? ఇంకొక అంశం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో గతేడాది జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్ దీని వెనకాల అల్ ఖైదా హస్తం ఉంది అని చెప్తున్నారు. అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈ దీంట్లో వాళ్ళ హస్తం ఉంది అని యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతుంది? ఇందాక ఒక కమెంట్ కూడా అడిగారు ఒక వ్యక్తి. వారు అడుగుతున్నది కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో ఏదైనా థ్రెట్ ఉందా? మీరు పదే పదే చెప్తూ ఉన్నారు భారతదేశంలో పెద్ద ఎత్తున ఒక బాంబ్ బ్లాస్ట్ ఏదో సీరియస్ గానే అటాక్ చేసే అవకాశం ఉంది అని. ఒకసారి ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారు? సో నువ్వు అడిగిన 4-5 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనం పీఓజేకే గురించి మాట్లాడుతున్నాం. పీఓజేకేలో తూతూ మంత్రంగా ఎన్నికల వాళ్ళు నిర్వహించారు. 7 సీట్లను మాత్రం వాళ్ళు ఆపేశారు. దాన్ని ప్రస్తుతానికైతే అంటే డేట్స్ ఫిక్స్ చేయకుండా ఆల్మోస్ట్ దీర్ఘకాలీనంగా దాన్ని ఆపేశారు. ఎలక్షన్ జరగకుండా ఆపేశారు. ఎలక్షన్లు ఆపేశారు 7 సీట్లకి. మిగతా సీట్లకి ఎలక్షన్స్ అయినాయి. మొన్ననే 3 సీట్లకు కూడా ఎలక్షన్స్ అయినాయి. కొన్ని అంటే రావల్పిండిలో అసీం మునీర్ ఏం నిర్ణయించాడో వాళ్ళకి ఆ సీట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడ పరంపర ఏంటంటే కనుక ఇస్లామాబాద్ లో ఏ ప్రభుత్వం ఉంటుందో అదే పార్టీ ప్రభుత్వం మన పీఓజేకేలో కూడా ఉంటుంది. మొన్నటి వరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వం ఉండేది. ఇమ్రాన్ ఖాన్ పోయాడు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని తీసేశారు. ఇప్పుడు ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ గెలిచింది. కానీ కొన్ని సీట్లు పీపీపీ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ పీపుల్ పార్టీ కూడా ఇచ్చారు. ఎందుకు? అదే ప్రపోర్షన్ ప్రభుత్వం ఈరోజు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వము దాంట్లో పీపీపీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జూనియర్ పార్ట్నర్ గా ఉంది కాబట్టి పీఓజేకేలో కూడా అదే ఫార్ములా తోటి వాళ్ళని సెలెక్ట్ చేశారు, నామినేట్ చేశారు. ఎలక్షన్ అయినట్టు చూపించారు. 2% ఓటింగ్ అయింది అని చెప్తున్నారు. అది కూడా వీళ్ళే ఓట్ బ్యాలెట్లు వేసిన వీడియోలు కూడా వచ్చినాయి. వీళ్ళే దాన్ని చాపా కొట్టి అక్కడ వేసేస్తున్నటువంటి వీడియోలు కూడా మనకు చాలా వచ్చినాయి, రిలీజ్ అయినాయి. ప్రజలు ఎవరు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయలేదు, దీన్ని బాయ్కాట్ చేశారు. ఆ వైలెన్స్ లోనే రమారమి 40 నుంచి 60 మంది దాకా చనిపోయారు. ఎంతమంది చనిపోయారో ఎగ్జాక్ట్ నంబర్స్ మనకు తెలియదు. కనీసం అంటే 40 నుంచి 60 మంది దాకా చనిపోయినట్టు మనకు కొన్ని వార్తలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి అది పరిస్థితి. సో ఒక తూతూ మంత్రంగా ఈ ఎన్నికలు జరిపించి వాళ్ళు అక్కడ ఎవరినో ఒకరిని స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాం కూడా. ఒక మైనర్స్ ని రేప్ చేసినటువంటి వ్యక్తి, గ్రూమింగ్ గ్యాంగ్ వ్యక్తి, యూకేలో ఉన్నటువంటి వ్యక్తి, డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తిని కూడా నవాజ్ షరీఫ్ పార్టీలో ఈ పీఓజేకే ఎమ్మెల్యేగా అతను అపాయింట్ చేశారు, నామినేట్ చేశారు. అదే ఎలెక్ట్ అయ్యాడు అని చెప్తారు కానీ ఎలక్షన్ లేదు, ఏం పాడలేదు. వీళ్ళే నిర్ణయిస్తే అది జరుగుతుంది. అన్ఫార్చునేట్ అది పరిస్థితి. అక్కడ మెల్లిగా ఇప్పుడు మొదలవుతున్నాయి. మన దగ్గర ఎస్పెషలీ మనకు 15 ఆగస్టు జమ్మూ కాశ్మీర్ అంతా కూడాను సంబరాలు చేసుకుంటూ ఉంటే ఈ రోజు అక్కడ విజువల్స్ అన్ని పెడుతున్నాయి. వీళ్ళు ఎంత స్టాప్ చేయాలని ఆగట్లేదు. గతంలో పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ ఆజాదీ నినాదాలు ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు భారతీయ జెండా పట్టుకున్నటువంటి విజువల్స్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన దగ్గర విజువల్స్ ఎన్ని చూసామో నాకు తెలియదు కానీ గతంలో స్టోన్ పెల్టర్స్, రాళ్లు రువ్వేటువంటి వాడు ఈరోజు సర్పంచులయ్యారు. అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా గన్నులు పట్టుకున్న టెర్రరిస్ట్ కూడా ఈరోజు భారతీయ జెండా ఎగరేస్తారు. జమాతే ఇస్లామీ ఆఫీస్ లో ఈరోజు జెండా ఎగరేశారు, భారతీయ జెండా ఎగరేశారు. సో ఈ మార్పు ఏదో ఆర్మీ ప్రెషర్ వల్లనో ఎవరో పోలీసు వచ్చి వాళ్ళని బెదిరించో జరగలేదు. ఇన్ఫాక్ట్ ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ ఏమి ఇష్యూ చేశాడంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీని టెంపరరీ సస్పెన్షన్ కాదు, పర్మనెంట్ గా దాన్ని మీరు రిజెక్ట్ చేయండి, దాన్ని తిరగరాయండి అని చెప్పి ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు. సో భారతదేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి డెవలప్మెంట్ ఉంది, ఎటువంటి స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు అన్నది వాళ్ళు గమనిస్తున్నారు. మార్పులు కనిపిస్తున్నాయి. సో కాబట్టి చూద్దాం. ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఇప్పటిలో అయ్యేటువంటిది కాదు. 3-4 తరాలు రాడికలైజ్ అయినటువంటి జనాభా, సమయం పడుతుంది వాళ్ళు దారిలో రావడానికి. కాబట్టి దాన్ని ప్రస్తుతానికి అలా వదిలేద్దాము. రాబోయే రోజుల్లో చూద్దాం ఏమవుతుంది. ఏదో ఒక గవర్నమెంట్ పెడతారు, అక్కడ గవర్నమెంట్ పెట్టి వీళ్ళు వెనక నుంచి చక్రం తిప్పి నడిపిస్తూనే ఉంటారు. కాబట్టి దానికి విలువ లేదు. దాని గురించి మనం పెద్దగా కామెంట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ ఎన్నికలకి అసలు విలువనే లేదు కాబట్టి మర్చిపోవచ్చు. షహబాజ్ షరీఫ్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ అన్ ఎలక్టెడ్ వన్, ఈజ్ అ సెలెక్టెడ్ వన్. కాబట్టి వాళ్ళందరూ ప్రధానమంత్రులు ఎవరు కూడా ఎలక్టెడ్ కాదు, అందరూ సెలెక్టెడే. ఆ విషయం ఎలక్షన్స్ విషయం పక్కన. నెక్స్ట్ బలూచిస్తాన్ గురించి అడిగారు. బలూచిస్తాన్ August 11th వాళ్ళు ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేసుకున్నారు. ఇది గతంలో కూడా చేశారు వాళ్ళు. ఇందాక మనం గతంలో కూడా చర్చించాం. మనం డాక్టర్ నైలా కాద్రీ బలోచ్,
ఆవిడ తనే ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కింద డిక్లేర్ చేసుకుంది. ఆవిడ కెనడాలో ఉంటుంది. ఆవిడ నేను గతంలో ఆవిడని వెబినార్ కూడా చేశాను. ఆవిడని మన ప్రేక్షకులు కావాలంటే గూగుల్ సెర్చ్ కొడితే కనుక మనకు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఎస్పెషల్లీ ప్రజ్ఞాభారతి వెబ్సైట్ లో ఆవిడతో నేను చేసిన ఇంటర్వ్యూ కూడా దొరుకుతుంది. సో ఆవిడే చాలా కాలంగా తనే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటోంది కాబట్టి ఇది కొత్త విషయం ఏం కాదు. ఆగస్ట్ 11 కూడా ఎందుకు కీలకం అంటే కనుక ఖాన్ ఆఫ్ కలాత్ బ్రిటిష్ వాళ్ళు ఆగస్ట్ 15 భారతదేశానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేస్తున్నప్పుడు అంతకంటే 4 రోజుల ముందర తను స్వతంత్రుడు అని డిక్లేర్ చేసుకున్నాడు. తాను స్వతంత్రుడుగా ఉండడం కరెక్ట్ అని తన అడ్వకేట్ గా మహమ్మద్ అలీ జిన్నా పనిచేశాడు. అదే మహమ్మద్ అలీ జిన్నా 1948లో సైన్యాన్ని పంపించి దాన్ని జబర్దస్తి కబ్జా చేసుకుంది. అది వేరే విషయం. కానీ అప్పుడు మాత్రం ఖాన్ ఆఫ్ కలాత్ స్వతంత్ర దేశంగా ఉండే అధికారం ఉన్నది అని చెప్పి అడ్వకేట్ గా మహమ్మద్ అలీ జిన్నా అప్పుడు పనిచేసింది. వాళ్ళకు లాయర్ గా ఉండేవాడు. కాబట్టి ఆగస్ట్ 11 వాళ్ళకి చాలా కీలకం. దాన్ని డిక్లేర్ చేసుకుంది. పాకిస్తానీ ప్రభుత్వం ఫోర్స్ఫుల్ గా అక్కడ పెట్టాలో ఊర్లలో అంతా కూడా పిల్లలకి పాకిస్తానీ జెండాలు ఇచ్చి పాడమని చెప్పి వాళ్ళని చాలా వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో దగ్గర ఆ జెండాలను తిరస్కరించి కింద పడేసినటువంటి వీడియోలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజలు అక్కడ ఉన్నటువంటి పిల్లలు దాన్ని తిరస్కరిస్తున్నారు. కంప్లీట్ గా దాన్ని డిస్కార్డ్ చేస్తున్నారు. పోలీస్ వ్యాన్ మీద కాళ్ళు పెట్టి చెప్పులతో కొట్టడము ఇటువంటి వీడియోలు కూడా చూస్తాం. సో దాంట్లో ఒక విధమైనటువంటి పాకిస్తాన్ వ్యతిరేకత అనేది నరాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు క్వెట్టా క్యాంటన్మెంట్ నుంచి 6 గంటల తర్వాత పాకిస్తాన్ సైన్యం బయటికి రావడానికి భయపడుతుంది. ఇదిలా ఉండగా 4 రోజుల క్రితం అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ 11 రోజే దాని ముందు రోజు రాత్రి F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి వీళ్ళు ఒక గ్రామం మీద బొంబార్డ్మెంట్ చేసి 25-30 మందిని చంపారు. టెర్రరిస్టులు అని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కాదు, అందరూ సివిలియన్స్, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ శవాలని శరీరం అంతా ముక్కలు తునాతునకలైపోయినటువంటి ముక్కల వీడియోలు, ఫోటోలు, హృదయ విదారకంగా ఉన్నటువంటి వీడియోస్ అని మనం చూసాం. సో దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు. అంటే వీళ్ళ F-16లు, వీళ్ళ అస్త్రాశస్త్రాలన్నీ కూడాను ఆయుధం లేనటువంటి పామరుడి మీద ప్రయోగించగలరు. కానీ శక్తి ఉన్నటువంటి ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మీద కూడా వీళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళతోటే ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ముందర కూడా నిలబడినటువంటి వాళ్ళు వీళ్ళు భారతదేశం ముందర వచ్చి నిలబడతారు వీళ్ళు. సో అందుకని అది ఒక కరప్ట్, కంప్లీట్ గా ఒక విధమైనటువంటి ఒక పైశాచికమైన శక్తిగా అది ఎదిగింది. అది బలూచిస్తాన్ లో ఆ మరణకాండ ఇప్పుడు కూడా జరుగుతోంది. అది అన్ఫార్చునేట్. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎంతవరకు దీన్ని హోల్డ్ చేయగలరో. హోల్డ్ చేయలేకపోతే ఏమవుతుందో చూద్దాం. సొమాలియా ఉంది, ఇథియోపియా ఉంది, ఎరిత్రియా ఉంది. ఇక్కడ కూడా అంతర్కలహాలు అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు సరిహద్దులేం మారలేదు. కాబట్టి బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నంత మాత్రం దాన్ని ఎవరైనా రికగ్నైజ్ చేయాలి కదా. ఎవరు రికగ్నైజ్ చేస్తే దానికి వాళ్ళు నిజంగా పాకిస్తానీ వాళ్ళు బయట రాగలరు. అది జరిగేటువంటి పని కాదు. ఇన్ఫాక్ట్ మనం లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాలెస్టైన్. 100 పైచిలుకు దేశాలు రికగ్నైజ్ చేస్తున్నాయి. భారతదేశం కూడా రికగ్నైజ్ చేస్తుంది. మన దౌత్యపరంగా మన ఒక ఆఫీస్ మనం అక్కడ రమల్లాలో కూడా పెట్టుకున్నాం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయనంత వరకు అది వేరే స్వతంత్ర దేశంగా ఎలా ఉండగలదు? అది ఈరోజు వాళ్ళ కరెన్సీ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ కావచ్చు, వాళ్ళ బడ్జెట్ కావచ్చు, అంతా ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అది టెక్నికల్ గా అది ఇజ్రాయెల్ అంతర్భాగమే. అది వాళ్ళకి స్వతంత్రం లేదు. వాడు భారతదేశం రికగ్నైజ్ చేసినంత మాత్రాన ఏమైనా తేడా ఉందా? ఏం లేదు. కొసోవో భారతదేశం రికగ్నైజ్ చేయలేదు, అమెరికాకి రికగ్నైజ్ చేసింది. కాబట్టి వాళ్ళు వేరే పెట్టుకున్నారు, వాళ్ళ ఫ్లాగ్ వేరే ఉంది, నడుస్తుంది కార్యక్రమం. అందుకని రికగ్నిషన్ చేస్తారా చేయరా దీని మీద ఆధారపడి ఉండదు. అది ఏ శక్తులు, పెద్ద శక్తులు దానికి సమర్థించి పాకిస్తాన్ వ్యతిరేకంగా నిలబడగలిగిన రోజు వీళ్ళు స్వతంత్రులు అవుతారు. కానీ పాకిస్తాన్ ఆ అవకాశం ఇవ్వట్లేదు. అమెరికాకి ఏం కావాలో, చైనాకి ఏం కావాలో పాకిస్తాన్ ఇచ్చేస్తోంది. కాబట్టి ఒక ఇండిపెండెంట్ బలూచిస్తాన్ తోటి వాళ్లకు పాకిస్తాన్ ఇవ్వనిది స్పెషల్ గా ఇంకేమీ రాదు కదా. అందుకని వీళ్ళు ఎవరు కూడా రికగ్నైజ్ చేయరు. కాబట్టి ఆ రికగ్నిషన్ అనేది ఒక సైకలాజికల్ ఎఫర్ట్ కింద తీసుకోవాలి, కానీ అంతగా మించి ఇంకేమీ లేదు. బట్ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సో సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్, చాలా జన నష్టము, ధన నష్టము జరుగుతుంది. అంతకు మించి మనం ఏం చేయలేము. ఓకే సార్, ఇక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ గురించి చెప్తారు. కరెక్ట్. మనకు ఢిల్లీలో గత సంవత్సరం జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉందో, మన ఏజెన్సీస్ కూడా చెప్పినాయి. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది అయితే
ఐమన్ అల్ జవహారి స్టార్ట్ చేశాడో వాళ్ళు ఇక్కడ ఇన్ఫిల్టర్ అయ్యారు భారతదేశంలో. కశ్మీర్లో చాలా ట్రై చేశారు వద్దామని, 2-3 క్యాడర్ వచ్చారు, ఒక జస్ట్ 5% 6% కంటే ఎక్కువ లేరు క్యాడర్, దాన్ని కూడా మన వాళ్ళు ఎలిమినేట్ చేయగలిగారు. సైలెంట్ గా ఇది ఒక సెల్ మన దేశంలో స్టార్ట్ చేశారు వాళ్ళు ఢిల్లీ అటువంటి ప్రాంతంలో. ఈ బ్లాస్ట్ కూడా డిటెక్ట్ చేస్తుండగా బ్లాస్ట్ అయింది, మనకు తెలిసిన విషయమే. మిగతా వాళ్ళందరినీ పట్టేశారు, చాలా మందిని అహ్మదాబాద్ లో ఇంకెక్కడెక్కడో అక్కడ ఇక్కడ అన్ని దగ్గర కూడా రైడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మెడికల్ కాలేజ్ దాంట్లో ఒక ఈవెన్ లేడీ డాక్టర్ కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అతను పార్కింగ్ లాట్ లో ఉండి ఆ మందు సామాగ్రి ఏం చేయాలో తెలియక డెటనేట్ చేసుకుని చచ్చిపోయాడు. కానీ అది నిజంగా ఒక ప్లాన్డ్ ఒక పర్టికులర్ ప్లేస్ లో వెళ్ళి కొట్టి టార్గెట్ చేసి డెటనేట్ చేసిన విషయం కాదు. కాబట్టి అది మొత్తం ఫ్లాప్ అయింది, మనం దాన్ని నిర్వీర్యం చేయగలిగాం. బట్ మన ఏజెన్సీస్ కూడా చెప్పినాయి అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చేశారు వీడు అని తెలుస్తుంది. అఫ్ కోర్స్ దానికి సప్లై చైన్, దానికి ప్రేరణ, దానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు, పాకిస్తాన్ నుంచి వస్తుంది అది. సో ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసింది. సో ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేస్తే కనుక టెర్రర్ స్పాన్సర్డ్ దేశంగా పాకిస్తాన్ ని మనం గుర్తించి తీరాలి. ఫస్ట్ భారత ప్రభుత్వం గుర్తించాలి. ఈ రోజు దాకా భారత ప్రభుత్వం అఫీషియల్ గా పాకిస్తాన్ ని కంట్రీ ఆఫ్ టెర్రర్ స్పాన్సర్ మనం డిక్లేర్ చేయలేదు. వాళ్ళకు మనకి ఇప్పుడు కూడా దౌత్య సంబంధాలు ఉన్నాయి. మన రాయవారిని వాళ్ళు వెనక్కి పంపించారు కానీ మనమే రికాల్ చేయలేదు, అఫీషియల్ గా మనం రికాల్ చేయలేదు. మన ఇంకా సిబ్బంది ఉంది, మన ఎంబసీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఇస్లామాబాద్ లో. బట్ మనం స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మనం అఫీషియల్ గా డిక్లేర్ చేసి తీరాలి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా అదే చెప్తోంది. కాబట్టి క్రమేపీ మనం దీని మీద చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ ని మనం ఇటువంటి అంశాల్లో మాత్రం స్పేర్ చేసే పరిస్థితులు రాకూడదు.